మహిళా శక్తి పెంచాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామని మంత్రి వివేక్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్లు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల పంపిణీ అని గుజరాత్ నుండి చీరలు తెప్పించేవారని, మహిళలు ఆ చీరలు కట్టుకునేవారు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ మహిళల శక్తి చీరలను చూసి మహిళలు సంతోషపడుతున్నారని, తెలంగాణ పద్మశాలీలతో తయారు చేయబడిన చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్ సోర్సింగ్ చేసినారు. అక్కడ కమిషన్లో ఏందో తెలియదు కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే, మహిళలు ఆ చీరలు కట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంక్ లింకేజ్ కూడా సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో 600 కోట్ల బ్యాంక్ లింకేజ్ చేయించడం జరిగింది.